ఈరోజు మన స్వరాజ్ బండి అయితే కంకర్ కిరాయికి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే మనకు కంకర్ కిరాయి అయితే వచ్చింది ఒక లోడ్కి. కంకర్లో మామూలుగా 2 రకాలు ఉంటాయి కదా, పెద్ద కంకర్, చిన్న కంకర్. మనమైతే ఇప్పుడు చిన్న కంకర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితేనే వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ 5:30 దాటితే ఫ్యాక్టరీ అయితే క్లోజ్ చేస్తారు. మన బండి అయితే రోడ్డు మీద అయితే ఈజీగా 40 అయితే క్రాష్ చేస్తుంది స్పీడ్. డాష్ బోర్డ్ లో వచ్చి 24 RPM చూపిస్తుంది, కానీ ఇదైతే మనకు బైక్ తో కంపేర్ చేస్తే 40 అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. మనమైతే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఇదే ఫ్యాక్టరీ. ఇక్కడ వచ్చి సిమెంట్ రాళ్ళు, కంకర్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతాయి. మన బండి అయితే రెడీగా పాయింట్లు అయితే పెట్టేస్తాను. వాళ్ళు వస్తానే ఫస్ట్ మన బండికి అయితే లోడ్ చేస్తారు. ఇక్కడ మామూలుగా 2 రకాల కంకర్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చి దీని సైజ్ అయితే నాకు తెలియదు. ఇది వచ్చి పెద్ద కంకర్ అంటారు దీని అయితే మామూలుగా. మనకైతే ఈ పెద్ద కంకర్ అయితే అవసరం లేదు. మనకు కావాల్సింది అయితే చిన్న కంకర్ అనమాట. ఇది వచ్చి మనకు మోల్డింగ్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి కొంచెం సన్నగా ఉంటుంది దాంతో పోలిస్తే. పెద్ద కంకర్కి చిన్న కంకర్కి రేట్ కూడా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది మోస్ట్లీ. ఈ చిన్న కంకర్ రేట్ అయితే ఒక యూనిట్ కి వచ్చేసరికి 3700 నుంచి 4000 వరకు అయితే చార్జ్ చేస్తూ ఉన్నారు. మనకైతే యూనిట్ అయితే కావాల్సి వస్తుంది, ఎందుకంటే మన బండి అయితే యూనిట్ ట్రాని అనమాట మనకుండేది. మనకు లోడింగ్ వచ్చేసరికి అయితే వాళ్ళే ట్రాక్టర్ తో అయితే లోడింగ్ అయితే చేస్తారు. మనకైతే ఎక్స్ట్రా డబ్బులు అయితే ఏమైతే ఉండదు. మనకు ఆ 4000లోనే ఈ డబ్బులు కూడా వాళ్ళు అయితే పట్టుకునేస్తారు. మనకి ఇప్పుడు అప్ అండ్ డౌన్ డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 25 నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం బాడీకి అయితే 1500 అయితే తీసుకుంటున్నాము. మరి డిస్టెన్స్ కి 1500 వర్త్ కాదు కింద అయితే కామెంట్ చేయండి, నేను అయితే తెలుసుకుంటాను. నాకైతే ఆ డిస్టెన్స్ కి అమౌంట్ అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే మనం వచ్చిన కిరాయి వదులుకోలేక ఇంకా అయితే తోలుతున్నాము, ఎందుకంటే మా సైడ్ కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.